ఇక చూడండి, ఇదేనా హైదరాబాద్ పోలీసింగ్? మోసానికి గురైతే ఫిర్యాదు చేయమని స్పీచ్లు, కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్తే పట్టించుకొని వైనం. ఆదివారం అధికారులు ఉండరంటూ సమాధానాలు. సీఎంఓ, డిప్యూటీ సీఎంఓ, మంత్రుల వాట్సాప్ అధికార గ్రూపులు హ్యాక్. కొత్త సినిమా రిలీజ్ అయిన రోజే పైరసీ. వరుసగా వెళ్లి చూస్తున్న ఉదంతాలు. ఇదేనా సైబర్ క్రిమినల్స్ కు కళ్ళెం వేయడం అంటే? ఐబొమ్మ రవి అరెస్ట్, అంతా బిల్డప్లు. ఆచరణలో ఏది సార్ అంటూ సిపి సజ్జనార్పై విమర్శలు అంటూ చూస్తా ఉన్నాం. పాపం సీన్ రివర్స్ అయింది. ఆ సజ్జనారు పాపం ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఆయన అయితే చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు పబ్లిసిటీ మాయలో పడి నేను మంచి చేస్తున్నా, నేను ఇంకేదో అనుకుంటూ పెద్ద ప్రచారం చేసే ప్రయత్నం చేసిండు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? సీన్ రివర్స్ ఏమైంది? ఆయనకే బూమ్రాంగ్ అయింది. ఎప్పుడు కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మీరు ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ ఇంకా చాలా ఉన్నాయి మీ అంశాలు. ఇంకా చాలా ఒక్కొక్క అసలు నేను కొంతమంది ఫోన్ చేసి చెప్తా ఉన్నారు సజ్జనార్ గురించి. చాలా దారుణమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సైబర్ క్రిమినల్స్ కు చెక్ పెట్టేందుకు విస్తృత చర్యలు తీసుకున్నాం. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసినప్పుడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైదరాబాద్ కమిషనర్ విసి సజ్జన చెప్పిన మాటలు ఇవి. అయితే వరుసగా వెలుగు చూస్తున్న ఉదంతాలు సైబర్ మోసగాలు కళ్ళెం వేయడంలో పోలీసుల నిస్సహాయతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఓవైపు ఇంటింటికి వెళ్లి సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నామని అధికారులు చెబుతుంటే, మరోవైపు సైబర్ క్రిమినల్స్ వరుసగా నేరాలు పాల్పడుతున్నారు. హైకోర్టు అధికారిక వెబ్సైట్ హ్యాకింగ్, సీఎంఓ, డిప్యూటీ సీఎంఓ, మంత్రుల అధికారిక వాట్సాప్ గ్రూప్ల హ్యాకింగ్, కొత్త సినిమాలు రిలీజ్ అయిన ఒక్క రోజునే పైరసీ చేయడం వంటి ఉదంతాలు దీనికి నిర్దేశంగా నిలుస్తున్నాయి. ఇక మోసానికి గురైతే ఫిర్యాదు చేయండి, న్యాయం చేస్తామని అధికారులు అంటుంటే, ఆ క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా కనిపిస్తుంది. తన ఫోన్ హ్యాక్ చేసి డబ్బులు కొట్టేస్తున్నారని ఓ మహిళా యాంకర్ ఫిర్యాదు చేయడానికి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అయితే ఆదివారం అధికారులు ఎవరు ఉండరంటూ ఇచ్చిన సమాధానం ఆమె నివ్వెరపోయేలా చేసింది. ఈ ఉదంతాలతో నెటిజన్లు సోషల్ మీడియాలో ఇదేం పోలీసింగ్ అంటూ ఆ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కమిషనర్ ఏం చెప్పాలనుకున్నారని ప్రశ్నలు అంటూ చూస్తా ఉన్నాం. ఫిర్యాదు చేసేందుకు వెళ్తే, నిన్న ఒక మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఆమె పైన చాలా దారుణంగా మాట్లాడినట్టుగా కనబడతా ఉంది. సో ఆమెను విపరీతంగా తిట్టినట్టుగా కనబడతా ఉంది. సైబర్ మోసానికి గురైతే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ 1930కు ఫోన్ చేయాలని సందర్భం వచ్చిన ప్రతిసారి పోలీసు అధికారులు చెబుతున్నారు. దాంతోపాటు cybercrime.gov.in అన్న పోర్టల్ సమాచారం ఇవ్వచ్చని ఫిర్యాదు తెలియజేస్తారు. అయితే ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని అంటూ మొదటి గంటలో కంప్లైంట్ ఇస్తే మంచిదంటారు. అయితే తన మొబైల్ ఫోన్ హ్యాక్ కావడంతో ఫిర్యాదు చేయడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వెళ్ళిన ఓ మహిళ యాంకర్ కు విచిత్ర అనుభవం ఎదురైంది. ఆమె వెళ్ళినప్పుడు ఫస్ట్ స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ ఈ రోజు ఆదివారం ఎవరు ఉండరని జవాబు చెప్పారు. మరో రోజు ఫిర్యాదు ఇవ్వాలన్నారు. యాంకర్ పై అధికారులతో మాట్లాడే ప్రయత్నించగా, అసలు మీరు బాధితులే కాదు, డబ్బు పోగొట్టుకున్న వారు కంప్లైంట్ ఇస్తే తీసుకుంటామంటూ దురుసుగా మాట్లాడారు. నా ఫోన్ హ్యాక్ చేసి డబ్బు కొలగొట్టారని చెప్పినా పట్టించుకోవాలి. దీనిపై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. ఆదివారం సైబర్ క్రైమ్ పోలీసులకు సెలవా అని నెట్టింట్లో ప్రశ్నిస్తున్నారంటూ చూస్తా ఉన్నాం. సో జనరల్ గా చిన్న ఆఫీసులను ఒక్కలో ఇద్దరు పెట్టి నడిపిస్తూ ఉంటారు. అలాంటిది సండే రోజు అంత పెద్ద స్టాఫ్ ఉన్నప్పుడు స్టాఫ్ డివైడ్ చేయాలి కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఇందులో ఉన్న మతలబేంది? అంటే ఒక మహిళా జర్నలిస్ట్ వెళ్ళి అడిగితే కూడా ఈరోజు మహిళా జర్నలిస్ట్కు కూడా విలువ లేదు అంటే సామాన్య ఎట్లా విలువ ఉంటుంది అక్కడ పోలీస్ స్టేషన్లో? సజ్జనార్ గారు సమాధానం చెప్పాలి. మీరు ఒక మహిళా జర్నలిస్ట్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తేనే ఈరోజు మీరు పెద్ద ఎత్తున ఆమెను ఇష్టం వచ్చినట్టు తిట్టి పంపించారని కొంత సమాచారం వస్తుంది. సో దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. చాలా దారుణంగా నేను చూసిన క్లియర్గా, నా దగ్గర కొన్ని విజువల్స్ ఉన్నాయి. జీ న్యూస్ యాంకర్ పై సిసిఎస్ మహిళా కానిస్టేబుల్ జులుం, మెడపట్టి బయటికి నెట్టివేసిన పోలీసులు. వాట్సాప్ గ్రూపులు, వ్యక్తిగత ఖాతాలపై సైబర్ నేరగాల దాడి. లక్షలాదిగా వాట్సాప్ గ్రూపులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఏపీకే పీడిఎఫ్ ఫైల్స్ పంపించిన నేరగాలు. అవి ఓపెన్ చేయగానే హ్యాక్ అవుతున్న అకౌంట్లు, మారిపోతున్న గ్రూపుల పేర్లు, అడ్మిన్ ఫోన్ నెంబర్లు హ్యాక్ చేసి తద్వారా గ్రూప్ మొత్తాన్ని హ్యాక్ చేస్తున్న నేరగాలు. ఆదివారం సెలవు రోజు చూసుకుని మూకుమ్మడిగా లక్షలాది ఖాతాలపై 37 దాడి చేసిన నేరగాలు. అర్జెంటుగా డబ్బులు కావాలంటూ హ్యాక్ చేసిన నెంబర్ నుండి స్నేహితులు, బంధువులు కాంటాక్ట్ లో ఉండే అనే నెంబర్కు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపుతున్న కేటుగాలు. జీ న్యూస్ తెలుగు టీవీ యాంకర్ నెంబర్ ను హ్యాక్ చేసి క్షణాల్లోనే ఆమె బంధువులు, స్నేహితులకు డబ్బులు కావాలంటే మెసేజ్, నిజమేనని నమ్మి డబ్బులు పంపించిన బంధువులు, స్నేహితులు మొత్తం 5 లక్షల వరకు బాధితురాలి నెంబర్ ద్వారా కొలగొట్టిన కేటుగాలు. ఫిర్యాదు చేయడానికి సిసిఎస్ కు వస్తే మేము చేయలేమని చేతులు ఎత్తేసినట్టు సిసిఎస్ సైబర్ క్రైమ్ సిబ్బంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్న క్రమంలో అడ్డుకున్న కానిస్టేబుల్ తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ మెడపట్టి బయటికి వేసినట్లు సమాచారం అంటూ చూస్తా ఉన్నాం. సో ఒక మహిళా జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆమె అకౌంట్ లో దాదాపు 5 లక్షల రూపాయలు హ్యాక్ అయిందని చెప్పేసి అయితే వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఉన్నతాధికారి ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఆమెను మెడబెట్టి బయటికి గెంటారట. ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఎంత దారుణంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో ఒకసారి గమనించాలి. సో ఇప్పటికైనా కానీ సజ్జనార్ గారు మీరు చేస్తున్నటువంటి ఏదైతే ప్రయత్నం, మీరు పెడుతున్నటువంటి విషయాలు ఏవైతున్నాయో ఇప్పటికైనా తెలుసుకోండి. మీరు చేసేటివన్నీ కూడా ఏదో పబ్లిసిటీ స్టంట్ తప్ప నిజంగా చేయట్లేదని చాలా స్పష్టంగా మాకైతే అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం ఇక్కడ.
లోపల ఉన్నటువంటి జర్నలిస్టుల్ని లోపల నుంచే ఖతం చేస్తారని ఒక అనుమానాలు కలుగుతా ఉన్నాయి. అసలు సిసిఎస్ కార్యాలయంలో ఏం జరుగుతా ఉంది అని కూడా ఇక్కడ ఒకటి ఇంకొకటి చేస్తా ఉన్నారు. లోపలికి వెళ్ళినటువంటి మహిళని బెదిరిస్తా ఉన్నారు, మొబైల్ ఫోన్లు లాక్కుంటా ఉన్నారు, వాళ్ళని అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారు. అప్పటి కాలంలో మావోయిస్టులని, అప్పటి కాలంలో ఉగ్రవాదులని పోలీసులు బలవంతంగా తీసుకొచ్చి ఏ రకంగా క్వశ్చన్ చేస్తారో అదే రకంగా జర్నలిస్టులను ఈ రోజు అరెస్ట్ చేసి నిర్బంధించి లోపలికి తీసుకొచ్చి అదే థర్డ్ డిగ్రీ వాళ్ళ పైన ప్రయోగం చేస్తా ఉన్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగం చేస్తా ఉన్నారు. మహిళా జర్నలిస్టుల పైన మాట్లాడడానికి వస్తే వాళ్ళని అడ్డుకొని వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారు హైదరాబాద్ పోలీసులు. దీనిపైన పోలీస్ కమిషనర్, రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర ముఖ్యమంత్రి అందరూ కూడా సిసిఎస్ లో జరిగినటువంటి ఈ ఘటన పైన సమగ్ర విచారణ జరిపి బాధిత మహిళకు న్యాయం చేయాలంటూ జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఇదొకటి చూడండి. ఇంకా వీళ్ళు ధర్నా చేసినటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి. ఎంత దారుణంగా అంటే ఒక మహిళా జర్నలిస్టు వెళ్ళి తనకు ఇట్లా హ్యాక్ అయింది, నా పేరు మీద వివిధ నెంబర్లకు డబ్బులు అడుగుతున్నారు, వాళ్ళు నా ఫోన్కు 5 లక్షలు వేయడంతో ఇమీడియట్గా ఆ 5 లక్షల రూపాయలు హ్యాక్ చేశారని చెప్పేసి ఆమె కంప్లైంట్ చేయడానికి ఒక మహిళా జర్నలిస్టు సిసిఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకునేటువంటి భావ దారిద్ర్య స్థితిలో ఈరోజు ఆ సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఉంది. అంటే ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి మిత్రులారా. ఒకవైపు ఏమో సజ్జనారు, మేము సైబర్ నేరగాలు పట్టుకుంటాం, పీక్తాం, పొడుస్తాం అని చెప్పేసి ఇటు చిరంజీవిని, అటు నాగార్జునని, వీళ్ళని అంత దోపిడిదారులను పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టిండు. ఇప్పుడు ఏం జరుగుతోంది? ఒక మహిళా జర్నలిస్టు, సమాజం గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి మహిళా జర్నలిస్టు తన ఫోన్ హ్యాక్ చేసి డబ్బులు కొల్లగొడితే పాపం కంప్లైంట్ చేయడానికి వెళ్తే ఆమెను ఇష్టారీతిన తిట్టి గెంటి వేసినట్టు సందర్భం కనబడతా ఉంది. అంటే పోలీస్ స్టేషన్లు జర్నలిస్టులకే ఈ విధంగా విలువిస్తుంటే సామాన్యులకు ఏ విధంగా విలువిస్తూ ఉంటుంది? అసలు పోలీస్ స్టేషన్ లోపలికి ఫోన్ ఎందుకు తీసుకపోకూడదు? నాకు అర్థం కాదు. ఫోన్ ఎందుకు బయట పెట్టాలి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఏం జరుగుతుంది అంటే మీరు తప్పు మాట్లాడుతున్నారని తెలిసే కదా ఇదంతా జరిగేది. అసలు పోలీస్ స్టేషన్ లోపలికి ఫోన్లు ఎందుకు తీసుకపోకూడదు? 100% పోలీస్ స్టేషన్ లోపలికి ఫోన్లు తీసుకపోవాలి కదా, తీసుకపోనియారు. నేను గతంలో చూసిన. ఇదిగో చూడండి ఇక్కడ ప్రవర్తించిన పోలీసులపై వెంటనే కేసులు మహిళా జర్నలిస్టు పైన అసభ్యంగా. సో ఇట్లాంటి పరిస్థితి కనబడతా ఉంది. సజ్జనార్ గారేమో పబ్లిసిటీ కోసం ఏమో ఏదో చేస్తా ఉన్నారు. ఆ తీరా చూస్తే మహిళా జర్నలిస్టులకే విలువ లేదు అక్కడ సిసిఎస్లో. ఇక సామాన్యులకి ఏమి ఎంట్రీ ఉంటుంది? జర్నలిస్టులు అంటే సమాజంలో అన్నీ తెలిసిన వాళ్ళు, సమాజం గురించి అవపోసన పట్టిన వాళ్ళు, అలాంటి వాళ్ళకే అక్కడ గెంటేస్తూ ఉన్నారు, భయపెడతా ఉన్నారు. ఇక సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉండదో ఒకసారి అర్థం చేసుకోండి. పోలీస్ స్టేషన్లో ఇంకా మారాలి. ఇంకా మారకపోతే ఏం చేస్తాం? ఏముండదు. ఇక చూడండి, రాజధాని నగరం హైదరాబాద్లో ఒక మీడియా టీవీ ఛానల్ మహిళా జర్నలిస్ట్ పైన దాడి జరిగిందని ఆ మీడియా టీవీ ఛానల్ సంబంధించిన జర్నలిస్ట్ ధర్నా చేశారు. దీనిపై సదర్ యాజమాన్యం ఉద్యమ స్ఫూర్తితో జర్నలిస్టుల కోసం పోరాటాలు చేశామని చెప్పుకునే జర్నలిస్ట్ సంఘాలు, యూనియన్లు ఒకరు కూడా ఈ ఘటనపై స్పందించకపోవడం శోచనీయం. సామాజిక అంశాలపై నిరంతరం స్పందించే అధికారి ఐబొమ్మ రవి విషయంలో చురుగ్గా వ్యవహరించిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ డైనమిక్ సజ్జనార్ ఐపీఎస్ గారు ఈ దాడిపై వాస్తవాలు వెల్లడించాలని విజ్ఞప్తి అంటూ చూస్తా ఉన్నాం. వెల్లడించాలి, వాస్తవాలన్నీ వెల్లడిస్తే తెలుస్తాయి, చాలా రకాల అంశాలు తెలుస్తాయి.